వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. తండేల్ నాగ చైతన్య కెరీర్లోనే కాదు, ఈ మధ్యకాలంలో గీతా ఆర్ట్స్ హిస్టరీలోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా ఇది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తండేల్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు చందు ముండేటి. సాయి పల్లవి హీరోయిన్, దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు పెంచింది. ఎందుకు తండేల్ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయిందా లేదనేది చర్చిద్దాం. మనతో పాటు సురేష్ కవిరాయని గారు, ఫిల్మ్ జర్నలిస్ట్, అలాగే క్రిటిక్ మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్గా వచ్చిన మూవీ తండేల్ మూవీ. సార్, ఈ మూవీ ఎలా అనిపించింది? అంటే ముందే మనం ఒక వర్డ్ బాగుందా బాగలేదని చెప్పి వదులుకునేదాన్ని చెప్పండి చేద్దాము. ఇది యాక్చువల్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే రిలీజ్ ముందు ఇది రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని చేసాం స్టోరీ అన్నారు. ప్రొడ్యూసర్ ఏమో లవ్ స్టోరీ ఫిక్షన్ అన్నారు, కొందరేమో లవ్ స్టోరీ రియల్, మిగతాది ఫిక్షన్. ఓన్లీ పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో అది రియల్ ఇన్సిడెంటు, మిగతాదంతా ఫిక్షన్ అన్నారు. సో మొత్తానికి ఏదైతేనే ఒక రియల్ ఇన్సిడెంట్ అయితే ఒకటి ఏదో తీసుకొని ఈ కథను అల్లారు. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, మనకి మణిరత్నం సినిమా రోజా ఉంది కదా, అది ఒకసారి గుర్తుకొస్తుంది. ఎందుకంటే అందులో అదే లీడ్ యాక్టర్ని టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు, కాశ్మీర్లో కిడ్నాప్ చేస్తారు. ఆమె ఫైట్ చేస్తుంది ఆయన మళ్ళీ తన భర్తను వెనక్కి తీసుకురావడానికి. ఇందులో ఏంటంటే ప్రోటగానిస్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోతాడు, అతనితో పాటు ఇంకో 22 మంది. సో వాళ్ళని తీసుకురావడానికి అతని తాలూకా లవరు ప్రయత్నాలు చేస్తుందన్నమాట. సో మీకు రియలిస్టిక్ ఇన్సిడెంట్ అయినా కూడా కథ ఏమీ పెద్ద మనకేం కొత్తగా అనిపించదు, కొత్తగా ఉండదు కూడా. ఓన్లీ వాళ్ళిద్దరి మధ్య చిన్న ఆ లవ్ స్టోరీ, డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ కెమిస్ట్రీ, ఆ లవ్ స్టోరీ చూపిస్తాడు. కథ ఏం నడవదు. ఈయన బుజ్జి తల్లి అని సముద్రంలోకి వెళ్తాడు, మళ్ళీ వస్తుంటాడు. ఈమెమో రాజు అని అంటుంటుంది. ఆయన సముద్రంలోకి ఏదో నెట్వర్క్ బుజ్జి తల్లి అంటాడు, ఈలోపు నెట్వర్క్ పోద్ది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఈయన వస్తాడు, అక్కడ జెండా కడతాడు. లైట్ హౌస్, శ్రీకాకుళం రోడ్డు దగ్గర లైట్ హౌస్ ఎక్కడుందో నాకు తెలియదు. శ్రీకాకుళం రోడ్డు దగ్గర బీచ్ ఎక్కడుంది, లైట్ హౌస్ ఎక్కడుంది అన్నది నాకు తెలియదు. కొద్దిగా ఆ ఏరియా తిరిగిన వాడినే మరి వాళ్ళకి తెలియాలి అది. సో ఈయన లైట్ హౌస్ దగ్గర జెండా కడుతుంటాడు. ఆ జెండా తీసేస్తే ఈయన వచ్చినట్టు సంకేతం అనుకుంటా. ఏవో అట్లాంటివి కొన్ని పెట్టాడు. అయితే ఏంటంటే మధ్యలో పార్ట్స్, ఫస్ట్ హాఫ్ కూడా పార్ట్స్ కొన్ని చిన్న పార్ట్స్ బాగుంటాయి. మీకు ఎట్లా అంటే వాళ్ళ కెమిస్ట్రీ కొద్దిగా బాగుంటుంది. కథ ఏమి ఉండదు మీకు ఫస్ట్ హాఫ్లో, మీకు కథ ఏమి ఉండదు. యాక్చువల్ కథ ఏంటంటే సెకండ్ హాఫ్లో వీడు గుజరాత్ నుండి వెళ్ళేటప్పుడు ఒక తుఫాన్ వస్తుంది, అది స్టామ్ లాగా వస్తే ఆ స్టామ్ తర్వాత వీడు పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోతాడు. దొరికిపోయిన తర్వాత పాకిస్తాన్ జైల్లో ఏమైంది అన్నది అసలు యాక్చువల్ స్టోరీ. ఏం చేశారు ఏంటి అన్నది. అయితే సినిమా రిలీజ్ ముందు వీళ్ళందరూ మాట్లాడారు కదా, సెకండ్ హాఫ్ చాలా హై ఉంటుంది, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు తినేశారు, చింపేశారు, అసలు ప్రేక్షకులు అయితే కుర్చీలను పడి కింద పడి దొరుకుతారు అని అన్నారు కదా. అంత అయితే లేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ కూడా మరీ డైరెక్టర్ ఏంటంటే సినిమాటిక్గా వెళ్ళిపోయినాడు, టూ మచ్ సినిమాటిక్. మీకు అంటే కొన్ని అన్నెసరీ సీన్లు పెట్టేశాడు సెకండ్ హాఫ్. జైల్లోనేమో ఇప్పుడు జనరల్గా పాకిస్తాన్ జైలు అంటే వీళ్ళందరూ శ్రీకాకుళం నుండి వెళ్ళారు, ముస్లిమ్స్ ఉంటారుగా అక్కడ ఎలాగాను. ఇందులోంచి ఒక అబ్బాయిని తీసుకెళ్లారు. అది ఆ అబ్బాయిని ఎందుకు తీసుకెళ్లారు అన్నది కూడా అది స్టోరీకి అది అసలు సరిగ్గా సెట్ కాలేదు. సెట్ కాకపోతే ఆ అబ్బాయికి వాళ్ళు ఇదేదో ఆ ముస్లిమ్స్ చూడండి వాళ్ళు చేస్తారు, సున్నీ ఆపరేషన్, సుంతి, అది ఆ అబ్బాయికి వాళ్ళు చేస్తారు. అది ఎందుకు అన్నది అది అన్నెసరీ. అది ఎందుకు పెట్టే డైరెక్టర్ అంటే సాధారణంగా పాకిస్తాన్ లో దొరికితే హింసిస్తారు కదా, అంటే వాళ్ళు ఏదైనా ఏజెంట్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకో రకం. కానీ అది కామన్ కదండి వాళ్ళ దాంట్లో. అవును, అది కామన్ కదా వాళ్ళ దాంట్లో. అది ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదుగా. అసలు చాలా మంది వేరే వాళ్ళు కూడా అది చేసుకుంటారు అది, ఎందుకంటే దానివల్ల ఏదో సమ్ యూస్ఫుల్ ఉంటుంది అని అంటారు జనరల్లీ. అది పెట్టారు, అదంటే దాన్ని హైలైట్ చేశాడు డైరెక్టరు. అది అనవసరం అది సినిమాకి. అసలు స్టోరీకి అసలు కంప్లీట్ డీవియేషన్ అది. ఒక చిన్న అబ్బాయిని ఇక్కడ నుండి తీసుకెళ్ళడము, అందులో పెట్టడము. ప్లస్ మనకి రోజాలో సినిమాలో ఒక పేట్రియాటిజం ఉంటుంది, మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు ఆ ఫ్లాగ్ సీన్ ఉంది కదా రోజాలో,
ఆ ఫ్లాగ్ సీన్ మనకి ఒక్కసారి గూస్ బంప్స్ వస్తాయి. ఇందులో ఏంటంటే సెకండ్ హాఫ్లో ఎమోషన్ లేదు అసలు. మీకు అసలు పేట్రియాటిజం అసలు మనకి ఎక్కడ కనిపించదు. ఇప్పుడు ఇండియన్స్ 22 మంది ఫిషర్మెన్, శ్రీకాకుళం దగ్గర ఉండే విలేజ్ ఫిషర్మెన్ 22 మంది పాకిస్తాన్లో దొరికిపోయారంటే వీళ్ళేదో పేట్రియాటిజం అది ఇదని అంటారు కదా, అసలు అది మనకి అసలు అనిపించదు అట్లా. ఆ వాఘా బార్డర్ దగ్గర కొన్ని సీన్లు తీశారు, అది మరీ సినిమాటిక్ అయిపోయింది. అసలు వాళ్ళు పాకిస్తాన్ ఫోర్సా లేదా ఇండియన్ ఫోర్సా కూడా అర్థం కాదు ఒక టైంలో. ఆమె అటు మాట్లాడుతుంటుంది, ఇటు మాట్లాడేస్తుంటుంది. ఓకే. అలాగే ఫస్ట్ హాఫ్లో ఒక ఫిషర్మెన్ చనిపోతాడు, మైమ్ గోపి వేస్తాడు ఆ క్యారెక్టర్. మైమ్ గోపి తెలుసు కదా, ఆయన వేస్తాడు ఆ క్యారెక్టర్ ఫిషర్మెన్. దివ్య పిళ్ళై ఉంటుంది. ఆ ఫిషర్మెన్ చనిపోతాడు అనమాట. సీలోకి వెళ్ళినాక ఆయన చనిపోతాడు. చనిపోతే ఆయన బయటకు తీసుకొస్తే మనకు అర్థం కాదు ఆ దివ్య పిల్లకి అన్న లేదా ఆమెకు భర్త అతను అనేది. ఎందుకంటే సీన్లు అందరూ ఆమెను ఓదారుస్తుంటారు. ఓకే. ఆమె భర్త చనిపోయినాడా, అన్నయ్య చనిపోయినాడా, యాక్చువల్గా అన్నయ్య అనుకుంటా ఆమెకు అతను. కన్ఫ్యూజ్ క్రియేట్ అంటే అది వీళ్ళు ఎడిటింగ్ లేదు చేశారు. చేసినప్పుడు ముక్కలు ఎక్కడో కట్ అయిపోయినప్పుడు ఆమెకు ఆయన భర్త లేదా అన్నయ్య అన్నది ఆ ఆడియన్స్ కొంచెం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అది. అంటే ఆ సీన్ ఎందుకు పెట్టాడంటే చనిపోవడం అన్నది సాయి పల్లవికి ఏంటంటే, రాజు నువ్వు కూడా వెళ్తే లోపలికి ఎప్పుడైనా నువ్వు కూడా చనిపోతావేమో, అందుకని నాకు భయంగా ఉంది, నువ్వు అసలు సీలోకి ఇంకెళ్ళొద్దు అని అంటుంది అనమాట. వెళ్ళొద్దని ఆయన దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది. అందుకని ఆ సీన్ పెట్టినట్టున్నాడు, ఆ చనిపోయే సీను. ప్రామిస్ తీసుకుంటే ఈయన నాగ చైతన్య అదే ప్రామిస్ బ్రేక్ చేసి వెళ్ళిపోతాడు. మనకి ఏంటంటే సెకండ్ హాఫ్ అంతా కూడా రిసెంబ్లెన్స్ మనకి రోజానే అట్లానే కనిపిస్తుంది. ఇదేదో రియల్ ఇన్సిడెంట్ అని అన్నారు కానీ కొద్దిగా రోజానే అటు ఇటు రియల్ ఎస్టేట్ అయినా సరే ఆటోమేటిక్గా సినిమా విషయానికి వచ్చేటికి కొన్ని హంగులైతే ఉంటుంది కదా, ఆర్భాటాలు ఉంటాయి కదా, కొంతవరకు ఉంటాయి. ఇప్పుడు మౌన పోరాటం ఆమె ఏదో చేస్తుంది వెంటనే. ఇప్పుడు శ్రీకాకుళంలో సీలోకి వెళ్తేనే మనకి డబ్బులు వస్తాయి, అదే సీలోకి వెళ్తేనే మనకు ఫుడ్, వాళ్ళ లైవ్లీవుడ్ అదే కదా, సీలోకి వెళ్ళి చేపలు పట్టాలి. సో వీళ్ళందరూ మిస్సింగ్ అంటే ఆ 22 మీద ఉండే ఫ్యామిలీస్ అన్నీ కూడా మనీ కోసం సఫర్ అవుతుంటాయి. వెంటనే మీకు సినిమాటిక్గా సాయి పల్లవి గుజరాత్ వెళ్ళిపోతుంది, మిలిటరీ ట్రైన్లో వెళ్ళిపోయి ఆ గుజరాతీ సేట్ ఉంటాడుగా, ఆయన ముందు మౌన పోరాటం, నువ్వు మా వాళ్ళకి అసలు ఇంతకు ముందే డబ్బులు ఇవ్వాలి కదా, అది ఇస్తావా ఇవ్వవా అని. ఆయన ఇవ్వను అనగానే వెంటనే ఆయన ఆఫీస్ ముందే వెంటనే మౌన పోరాటం చేస్తుంది. అది మరీ టూ సినిమాటిక్గా ఉంది. మనకేంటంటే ఆ ఎమోషన్ క్రియేట్ చేయగలగాలి డైరెక్టర్ అనేవాడు, కొంచెం చూపించాలి. సార్ అలాగే నాగ చైతన్య మత్స్యకారుడి రోల్ అయితే పోషించారు. మరి సముద్రంలో వేటాడి వెళ్ళి నెలల తరబడి అక్కడ ఉంటారు వాళ్ళకి ఏమవుతుందో లేదో, ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అనేది అన్నట్టుగా అయిపోతుంది. ఇంతకుముందు మీరు ఒక సీన్ కూడా చెప్పారు, లోనికి వెళ్తే ఎవరో చనిపోతే హీరోయిన్ కూడా మాట తీసుకుంటుందని చెప్పి. జనరల్గా ఫిషర్మెన్ లైఫ్ అంతే అలా ఆ లైఫ్ స్టైల్ చూపించాడా అంటే మరీ ఎట్లా ఉంటుందంటే అదే చెప్తున్నాను, వెళ్ళడం సీలోకి భుజతల్లి అని మాట్లాడతాడు, సిగ్నల్ పోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈయన రావడము, వీళ్ళిద్దరి తాలూకా కెమిస్ట్రీ. యాక్చువల్గా ఫిషర్మెన్ లైఫ్స్ ఏంటంటే వాళ్ళు బోటు మీద ఎట్లా సర్వే అవుతారు, ఇప్పుడు సముద్రంలో ఎట్లా వాళ్ళు సర్వే అవుతారు, ఏం తింటారు ఆ 9 months, లేకపోతే ఎట్లా బతుకుతారు, వాళ్ళకి వాటర్ ఎట్లా, వాళ్ళకి ఫుడ్ ఎట్లా, లేదా కొంచెం అవి డీటెయిల్స్ వాటి మీద కనుక కొద్దిగా చూపెడితే ఇంకా బాగుండేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ ఎమోషనల్ అది కదా మనకి. ఇప్పుడు సముద్రంలోకి బోట్ వెళ్ళడము, మళ్ళీ 2 రోజుల తర్వాత భుజతల్లి అని వచ్చేయడము, లేదా ఏమేమో వెయిట్ చేస్తుండడము బోటు కోసము, అది కాకుండా వాళ్ళ తాలూకా లైఫ్స్ మీద కొంచెం ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే బాగుండేదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళు మరి రీసెర్చ్ చేసామన్నారు కదా, ఇప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు 9 months సీలో ఉంటారు వాళ్ళు. వీడు చిన్న బోట్ వేసుకొని 9 months 20 మంది ఎట్లా సర్వే అవుతారు, వాళ్ళకి ఫుడ్ ఎట్లా, వాళ్ళకి వాటర్ ఎట్లా, ఎందుకంటే తీసుకెళ్ళాలి ఇక్కడ నుండి, వాళ్ళకేం రాదు సీలో, మరి వాళ్ళు ఎలా ప్రొవైడ్, అవన్నీ కొద్దిగా డీటెయిల్స్ కొంచెం ఆయన డైరెక్టర్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ ఎమోషన్ క్యాప్చర్ చేసి ఉంటే కనుక బాగుండేది, న్యాచురల్గా ఉండేదే నేను అనుకుంటున్నాను. సార్ అలాగే పాకిస్తాన్లో చిక్కుకున్న హీరో కోసం అయితే హీరోయిన్ అక్కడికి వెళ్తుందని చెప్పారు. పాకిస్తాన్ వెళ్ళదు, ఢిల్లీ వెళ్తుంది. ఢిల్లీ అక్కడికి వెళ్ళి పోరాటం చేస్తుంది. అంటే ఎక్కువగా ఈ సినిమాలో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సాయి పల్లవి హైలైట్గా కనిపిస్తుంది. సాయి పల్లవి హైలైట్ అండి, ఏంటంటే ఆమె ప్రూవ్డ్ యాక్టర్స్, ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవ్ చేసింది.
ఇందులో కూడా ఆమె ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ అంటే ఆ వెయిట్ చేయడము, తన రాజు కోసం వెయిట్ చేయడం, ఆ సీన్స్ అన్నీ ఆమె బాగా మంచి ఎక్స్ప్రెషన్ అదంతా చేసింది, బాగానే అభినయించింది ఆమె. కానీ ఇప్పుడు తన రాజు ఎప్పుడైతే పాకిస్తాన్లో చిక్కున్నాడో, ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను కదా గుజరాత్, ఈసారి ట్రైన్ అంటే ఢిల్లీ, పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. ఢిల్లీ వెళ్తుంది. ఇంకొక సిస్టర్ అక్క అని అంటూ ఉంటుంది, ఆమెతో పాటు ఢిల్లీ వెళ్తుంది. ఆమెను పెళ్లి నేను వేరే వాడిని పెళ్లి చేసుకుంటానని ఆయన్ని తీసుకెళ్తుంది, ఆయన ఏదో ఉండాలి కాబట్టి అక్కడ. అంతే, ఈ ముగ్గురు అక్కడ ఢిల్లీలో ఇంకా అక్కడ స్టార్ట్ చేస్తారు. సెంట్రల్ మినిస్టర్ డాటరు కోసమని అక్కడ ఇంకా తాపత్రయపడుతూ ఉంటారు. అదంతా ఏంటంటే టూ మచ్ సినిమాటిక్ అయిపోయింది. అక్కడ కూడా ఎమోషన్ లేదు. ఎమోషన్ కొద్దిగా ఎమోషనల్ ఉండి, ఇప్పుడు మీకు రోజాలో చూస్తే ఆమె మీకు ఎంత సఫర్ అవుతుంది. నేను అనేది ఆ పెయిన్ ఉండాలి, అక్కడ చూపించాలి. మీకు సినిమా చూస్తున్నప్పుడల్లా మనం ఏంటో సంథింగ్ మిస్ అవుతున్నాము అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది మళ్ళీ కొన్ని సీన్లో, నాగ చైతన్య సాయి పల్లవి, కానీ మనకేమనిపిస్తుంటుంది అంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. మీకు సెకండ్ హాఫ్లో కూడా జైల్లో, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియన్ జైలు అనేదే కొంచెం కఠినంగా ఉంటుంది. వీళ్ళు పాకిస్తాన్ జైల్లో టీవీలో న్యూస్ అన్నీ చూస్తుంటారు, గెంతుతుంటారు, పాటలు పాడుతుంటారు, ఎగురుతుంటారు. అంటే ఆ జైల్లో వీళ్ళు ఎట్లా స్ట్రగుల్ అయ్యారు, సఫర్ అయ్యారు అన్నది కొంచెం ఇంకా పెయిన్ఫుల్గా ఎమోషనల్గా తీస్తే బాగుండేది. మరి ఆయన సెట్ వేసాను అన్నాడు కదా, జైలు సెట్, పాకిస్తాన్ జైలు సెట్ ఏదో వేసాను అన్నాడు మరి ఆయన. సో అందుకని సెట్లో లాగే ఇది కూడా ఏదో నడిపిద్దాం అన్నట్టుగా నడిపించారు. సురేష్ గారు, ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి మనం, చందు మొండెడ్డి గురించి. ఆయన గతంలో నాగ చైతన్య సవ్యసాచి తీశాడు, ప్రేమం తీశారు, అవి కూడా బాగానే ఆడే. సవ్యసాచి కొంచెం అటు ఇటుగా ఆడినట్టుంది సార్, అలాగే సవ్యసాచి సరిగా ఆడలేదు. అవును, కార్తికేయ కూడా ఏంటో కాదు, కార్తికేయ బాగానే అనిపించాడు. ఎలా అనిపించింది దర్శకత్వం? కార్తికేయ ఫ్యాంటసీ కాబట్టి ఆయన కొంచెం దాంట్లో వెళ్ళొచ్చు. ఇదేంటంటే ఎమోషనల్. ఇది వీళ్ళు ముందు ప్రీ రిలీజ్ ఏం చెప్పారు, ఒక ఆయన కథ తీస్తే అది మరీ డాక్యుమెంటరీ లాగా ఉంది, దాన్ని కొంచెం సినిమాటిక్ చేయాలి అని అన్నారు. అంటే వీళ్ళ మాటల్లో చెప్పాలంటే ప్రీ రిలీజ్కి ముందు వీళ్ళందరూ మాట్లాడతారు కదా, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్స్ వీళ్ళందరూ కూడా. సో ఆయన ఎవరో కార్తీక్ అన్న ఆయన కథ తెచ్చాడు, కథ తెస్తే అది మరీ డాక్యుమెంటరీగా ఉంది, దాన్ని సినిమాటిక్గా మార్చాలి అని అన్నారు. నేననేది ఏంటంటే టూ మచ్ సినిమాటిక్గా మార్చేశారు అది కథని. ఏంటంటే ఆ పెయిన్ చూపించాలి మీకు, వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు, పాకిస్తాన్ జైల్లో వీళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారు, ఎలా ఇబ్బంది పడ్డారు వీళ్ళు, అది కనుక ఆ పెయిన్ కనుక చూపించి ఆ ఎమోషన్ క్యాప్చర్ చేస్తే బాగుండేదని అనుకుంటున్నాను నేను. అక్కడ మొత్తం మిస్ అయిందంటారు, ఎందుకంటే వీళ్ళు అక్కడ పొలిటికల్ యాంగిల్ పెట్టేశారు ఎక్కువ. మీకు మరి కథ మార్చారేమో అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు అనుకున్న కథ ఒకటైతే మరి వాళ్ళ ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం వల్ల మార్చారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది తండేల్ అనేది వీళ్ళు 2 years బ్యాక్ అనుకున్న స్టోరీ కదా. ఆ తర్వాత షూటింగ్ కంటిన్యూస్, కొన్నాళ్ళు అక్కడికి వెళ్ళారు, శ్రీకాకుళం వాళ్ళతో పాటు ఉన్నామన్నారు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మన ఇక్కడ కూడా పరిస్థితులు కొన్ని మారినప్పుడు కథలో కూడా కొన్ని మార్పులు చేశారేమో, అది కథకి మరి ఏంటంటే కొంచెం బలహీనపరిచింది అనుకుంటున్నాను. ఆ పొలిటికల్ యాంగిల్ తీసుకోవడం. ఇప్పుడు ఆర్టికల్ 370 అనౌన్స్ చేస్తే పాకిస్తాన్లో అల్లర్లు ఎందుకు అవుతాయి? అవును, ఇప్పుడు మీకు ఆర్టికల్ 370 అయితే మీకు అల్లర్లు అవ్వు, పాకిస్తాన్ అథారిటీస్ ఏమైనా మాట్లాడితే ఇండియన్ వాళ్ళకి మీరు ఎట్లా అనౌన్స్ చేస్తారని ఏదైనా అడగచ్చు. పాకిస్తాన్లో అల్లర్లు అవ్వడం ఏంటి? వీళ్ళు వెళ్తున్న, ఈ ప్రిజనర్స్ వెళ్తున్న బస్సు మీద అటాక్ చేసి ఇండియన్స్ కదా వీళ్ళని పట్టుకుంటాం మేము, అవన్నీ కూడా టూ మచ్ సినిమాటిక్గా అది కథకి సంబంధం లేకుండా ఉన్నాయి. అంటే ఆర్టికల్ 370 కొంతవరకు పాకిస్తాన్లో కూడా కొంత అలజడి రేపిన మాట వాస్తవమే కదా, అందులో కొంతవరకు చూపించడంలో తప్పేముంది? తెలియదు, నాకు తెలిసి అంతా అక్కడ ప్రజలు రియాక్ట్ అయ్యారు. అక్కడ అంతా ఆర్టికల్ 370 మనం ఉండి బాగా వ్యతిరేకత వచ్చింది అటువైపు నుంచి, పాకిస్తాన్ నుంచి. అయితే ఆందోళన జరిగేది ప్రజలు కాదు, అథారిటీస్ నుండి వ్యతిరేకత ఏదైనా రావచ్చు, అఫీషియల్స్ మాట్లాడతారేమో, అంతేగాని ప్రజలు ధర్నాలు, రోడ్ల మీద ధర్నాలు, ఊరికే దాన్ని ఏమంటారు కొట్టుకోవడాలు, ఉద్యమాలు అట్లా ఏం లేదు కదా. ఇక్కడ పెడితే అక్కడ ఎందుకు ఉద్యమం వస్తుంది అంత ఉండదు కదా. ఆ యాంగిల్ నేను అనేది కథని కొంచెం డైవర్ట్ చేసిందేమో అనుకుంటున్నా, వీళ్ళు మార్చారేమో అని అనుకుంటున్నా. దానికి బదులు వీళ్ళు పాకిస్తాన్ జైల్లో ఎట్లా సఫర్ అయ్యారు, వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టారు అన్నది చూపిస్తే ఆ ఎమోషన్, పెయిన్ కొంచెం
ఆడియన్స్ ఫీల్ అవుతారు కదా, అరే వీడు అంత సఫర్ అయ్యాడు అని. ఇప్పుడు వాళ్ళు అదే కదా తీసుకునేది. అవును. మీకు అదైనాక మళ్ళీ వాఘా బార్డర్ దగ్గరికి వస్తారు. వాఘా బార్డర్ దగ్గర అక్కడ మీకు చైతన్య కొద్దిగా బాగా చేశాడు అక్కడ. కానీ ఎగైన్ అక్కడ ఏంటంటే మీకు జబర్దస్త్ మహేష్ అవతల ఆయన మీద మీకు అసలు ఎమోషన్ పండాలి కదా, మనకి ఆడియన్స్ ఫీల్ అవ్వాలి కదా. అది డైరెక్టర్ ఏంటంటే అవన్నీ టూ మచ్ సినిమాటిక్, టూ మచ్ పొలిటికల్ వెళ్ళిపోయినాడు. లాస్ట్ మినిట్ లేదో ఇప్పుడు మనకి ఏమవుతుందన్న సినిమా తెలుసు ముందు, అక్కడ ఏమవుతుందన్న తెలుసు. అదేదో 12 గంటలకి మేము మళ్ళీ ఈ బార్డర్ నుండి ఆ బార్డర్కి అలౌ చేయడం అనడము, ఏదో 5 నిమిషాల ముందు ఆగిపోతున్నాం. ఆధార్ కార్డు వాడికి లేదంట, అందులో ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఆ 22 మందిలో 21 మంది యువతలకు వచ్చేస్తారు ఇండియన్ బార్డర్లోకి, ఒక్కడు ఉండిపోతాడు అక్కడ. ఆ ఆధార్ కార్డు కోసమని అదో పెద్ద సినిమాటిక్, శ్రీకాకుళం ఫోను, శ్రీకాకుళం నుండి తంపు, అదేదో ప్రింటర్ తీస్తుంటాడు కానీ ఇంతకే అదే ఆధార్ కార్డు కాదా అన్నది తెలియదు మనకి. అదే ఆధార్ కార్డు కాకపోతే ఇండియనా కాదు, ఆధార్ కార్డు లేదు కాబట్టి ఆయన పేరు లిస్ట్ లో లేదంట, అందుకని ఆయనకు ఆధార్ కార్డు లేదు కాబట్టి అక్కడ ఉండిపోయాడు. అదొక చిన్న డ్రామా లాగా పెట్టారు. నేను అనేది అవన్నీ మరీ సినిమాటిక్ కాకుండా రియలిస్టిక్ గా ఉండాలి. ఇప్పుడు మీరు రియల్ స్టోరీయే కదా తీసుకున్నది, వాళ్ళ దగ్గర నుండి మీరు ఇన్పుట్స్ తీసుకున్నారు కదా. తీసుకున్నప్పుడు మరి టూ మచ్ ఎందుకు సినిమాటిక్గా వెళ్ళడము? కొంచెం వాళ్ళు అసలు ఎట్లా సఫర్ అయ్యారు, వాళ్ళ తాలూకా ఏం జరిగింది, ఆ రియల్ ఇన్సిడెంట్ లాగా రియలిస్టిక్గా పెడితే బాగుండేది. మరి అది పెట్టకుండా ఊరికే అఫీషియల్స్ ఫోన్లు చేస్తూ హలో శ్రీకాకుళం నేను పిఏ ఫ్రమ్ పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ పిఏని ఆధార్ కార్డు థంబ్ ఇంప్రెషన్ అర్జెంటుగా పంపండి అని, ఇవన్నీ కూడా టూ మచ్ సినిమాటిక్ అనిపిస్తాయి సార్. అలాగే ఈ సినిమాకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఈ మూవీ కొనడానికి అయితే కొంచెం వెనకడిగి వేశారనో, లేకపోతే ధర ఎక్కువ అడిగారనో ఏదో ఒక దాని మీద అయితే చాలా రిపోర్ట్స్ వచ్చాయండి. ఏదో వీళ్ళు ఎక్కువ చెప్పారని, డిస్ట్రిబ్యూటర్లు మేము తీసుకోమని అన్నారని. ఆ తర్వాత వీళ్ళు డిస్ట్రిబ్యూటర్లు తీసుకోకపోవడంతో వీళ్ళు మేమే మా ఓన్ రిస్క్ చేసుకొని రిలీజ్ చేస్తున్నామన్నారు. చాలామంది ఇండస్ట్రీలో వీళ్ళు రిస్క్ కాదు రాబాయి, డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ముందుకు రాలేదు వీళ్ళని తీసుకుందికి. మొదట ఒక రేట్ చెప్పారు, ఆ తర్వాత హై రేట్స్ ఏవో చెప్పారు, అందుకని డిస్ట్రిబ్యూటర్స్ తీసుకోవడానికి ముందుకు రాలేదు, అందుకని వీళ్ళే రిలీజ్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి అది వీళ్ళు ఓన్ అయితే రిలీజ్ చేస్తున్నారు, కానీ అది ఎంతవరకు వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతారని తెలియదు. ఎందుకంటే ఈ సినిమా మీద బడ్జెట్ చాలా పెట్టారు. ఈ సెట్స్ అవి వేశారుగా, పాకిస్తాన్ జైలు సెట్టు, లేదంటే శ్రీకాకుళం నియర్ విలేజ్ కాదు వేరే దగ్గర ఎక్కడ షూట్ చేసామన్నారు, చాలా రోజులు షూట్ చేశారు, సీలో షూట్ చేశారు. అవన్నీ కూడా మరి మనీ చాలా వీళ్ళు అంటే చైతన్యం మీద ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ పెట్టారు బడ్జెట్ వీళ్ళు. మరి ఆ బడ్జెట్ రికవర్ అవుతుందా లేదా అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ, అంటే ఆ టాక్ ఎట్లా వెళ్తుంది అన్నది చూడాలి. సెకండ్ హాఫ్ అయితే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి సినిమాలో, చాలా వీళ్ళు ఎంతైతే ప్రచారం ఈ లూప్ హోల్స్ అన్ని చూస్తారంటారా, అన్ని అబ్జర్వ్ చేస్తారు కదా కొన్ని అయితే. ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు రాముడు భీముడు అప్పటి టైంలో నచ్చిందండి, లేదా ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అప్పుడు నచ్చే వాళ్ళకి బాగున్నాయి. అదే సినిమా ఇప్పుడు వేస్తే చూస్తారా యంగ్స్టర్స్? చూడరు ఖచ్చితంగా. అందులో మీరు చెప్పిన లోపల చాలా ఇదేంట్రా ఇది మరి సిల్లీగా ఉంది అంటారు. ఇప్పుడు ఆడియన్స్ కూడా వాళ్ళే అంటున్నారుగా, చాలా తెలివి అయిపోయారు, క్లవర్ అయిపోయారు, ట్రైలర్ చూసి వెళ్తారు, అది చూసి వెళ్తారు అని వాళ్ళే కదా అంటున్నారు, ఫిల్మ్ మేకర్సే కదా అనేది. సో అందుకని వాళ్ళకు కూడా ఇప్పుడు ఆడియన్స్కి ఏదైనా ఎమోషన్ ఫీల్ అవ్వాలండి, లేదా ఎంటర్టైన్మెంట్. ఓవరాల్ గా సినిమా కాన్సెప్ట్ బాగుండి, అంతా బాగుండి, హీరో హీరోయిన్స్ బాగా చేసి అంతా బాగుంది అనుకోండి, ఈ లూప్ హోల్స్ పెద్దగా కనిపించవు మీకు. ఇదే అంటున్నాను, కంటెంట్ బ్రహ్మాండంగా ఉంటే గనక అసలు చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా అవి దాటిపోతాయి, మీకు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు సినిమాలో చాలా ఉన్నాయి లోటుపాట్లు. మీకు చెప్పాను కదా ఫస్ట్ హాఫ్ లో ఆ భర్త అన్నయ్య అన్నది తెలియకుండా, ప్లస్ దానికి తోడు యాక్సెంట్ కూడా ఏదో అంటే ఆర్టిఫిషియల్గా ఉంది. అంటే ఎదురుగుండా శ్రీకాకుళం యాక్సెంట్లో డైలాగులు రాస్తే చదువుతారు చూడండి, అట్లా ఉంది. నాకు అట్లా అనిపిస్తోంది. మీకు శ్రీకాకుళం కాదు కాబట్టి మీకు అట్లా అనిపించకపోవచ్చు, నాకు శ్రీకాకుళం కాబట్టి నాకేమనిపించింది అంటే, ఇప్పుడు నలుగురు అదరు లాంగ్వేజ్ యాక్టర్స్ ఉన్నారు, కరుణాకరను, ఆడుకుల నరేను, ఇంకా మైమ్ గోపి, ఇంకా దివ్య పిల్లై, వీళ్ళకి వెనకాల డబ్బింగ్ వాయిస్ గట్టిగా లౌడ్గా శ్రీకాకుళం యాక్సెంట్లో చెప్తే ఎట్లా ఉంటుంది కొంచెం. ఇప్పుడు మీకు అల్లు అర్జున్ ఇది తీసుకోండి, పుష్ప ఆయన ఆ చిత్తూరు యాక్సెంట్ బాగా చెప్పారు కదా అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయ్యి చెప్పారు, అది వాళ్ళు నేర్చుకున్నారు. ఇందులో కూడా మీరు ఇన్స్ట్రక్టర్ పక్కన పెట్టుకున్నా కూడా మీరు ఫీల్ అయ్యి చెప్పాలి.
అది దాన్ని ఏంటంటే కొంచెం సాఫ్ట్ పలకాల్సిన దగ్గర సాఫ్ట్ ఉండాలి, స్ట్రెస్ చేయాలి, నేచురల్గా ఉండాలి. మీకు చదువుతున్నట్టు ఉండకూడదు. మీరు శ్రీకాకుళం యాక్సెంటే చెప్తారు కానీ చదువుతున్నట్టు ఉండకూడదు. అది ఫీల్ అయి చెప్తే గనక ఆ యాక్సెంట్ ఏదైనా మనం పడతాం. ఇప్పుడు తెలంగాణ అవునండి, చిత్తూరు అవునండి, మరి చిత్తూరు యాక్సెంట్ అందరికి నచ్చలేదా పుష్పాలు? నచ్చిందిగా, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయి చెప్పారు, అది రియల్గా వచ్చింది వాళ్ళకి. నాగ చైతన్య ఎలా చెప్పాడు మీరు చెప్తున్న ఈ లాంగ్వేజ్ విషయం? లేదు, ఆయన అయితే కష్టపడ్డాడు, అది క్లియర్గా తెలుస్తుంది మీకు స్క్రీన్ మీద. నాగ చైతన్య బాగా కష్టపడ్డాడు. ఆయన ట్రాన్స్ఫర్మేషను, దాన్ని ఏమంటారు, ఆ ఫిషర్మెన్ కోసం ఆయన చాలా వర్క్ చేశాడు అన్నది తెలుస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేశాడు. కానీ డిపెండ్స్ ఆన్ అగైన్ ఆయన చెప్తున్నాను కదా, కంటెంట్, స్టోరీ, ఆ క్యారెక్టరైజేషన్ ఎట్లా డిజైన్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు సీన్ చేసేటప్పుడు కెమెరా ముందు వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటాం అనుకుంటారు. అది ఫైనల్ అవుట్పుట్ మనం చూసినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే ఎన్నిసార్లు చూసినా వాళ్ళకి ఆ సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది, ఈ సీన్ అదరగొట్టాడు, ఆ సీన్ అదరగొట్టాడు అని అనిపిస్తుంది. కొన్ని సీన్లు వైపు చూస్తే కొన్ని బాగుంటాయి యాక్చువల్గా. మీకు నాగ చైతన్య, సాయి పల్లవిది, నాగ చైతన్య ఇట్లా దిగి వస్తుంటే అక్కడ వెనకాల ఒక వీళ్ళందరూ ఉన్నా కూడా సాయి పల్లవి వెళ్ళి గట్టి పట్టుకుంటుంది నాగ చైతన్య. ఆ సీన్ బాగా వచ్చింది, కొద్దిగా నేచురల్గా అనిపిస్తుంది. అట్లాంటివి ఉంటే పర్వాలేదు. కానీ కంటెంట్, స్టోరీ, ఆ ఎమోషన్ సరిగా లేకపోతే కనుక మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా నిష్ప్రయోజనం అది. సరే, ఈ మూవీలో నాగ చైతన్య కెరీర్లోనే బెస్ట్ సినిమా అవుతుందని అంటున్నారు. ఎలా చూడాలి ఇది? అది వెయిట్ చేయాలండి ఇంకా కొద్ది రోజులు. ఎట్లా మౌత్ ఆఫ్ టాక్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ఏంటి, లేదా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు సినిమాని, లేదా ఒక ఏరియాలో ఆడుతుందా, ఒక ఏరియాలో ఆడదా, అవన్నీ ఉంటాయిగా ఇప్పుడు. వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నీ చూడాలి. ప్లస్ ఆయన ఇప్పుడు రియలిస్టిక్ ఒక పర్టికులర్ ఏరియా అన్నప్పుడు తెలుగు యాక్టర్స్ పెట్టుంటే బాగుండేది. ఇంకా వాళ్ళు అది ఫీల్ అయ్యి చెప్పేవాళ్ళు. అట్లీస్ట్ వాళ్ళు తెలుగు డైలాగులు తెలుగు మాట్లాడేవారు, డబ్బింగ్ వెనకాల లౌడ్గా వాయిస్తో చెప్పే బదులు. మ్యూజిక్ ఎలా ఉంది సార్? బాగుంది. ఆర్ఆర్ అయితే చాలా అదిరిపోయిందన్న టాక్ అయితే వినిపించింది. అదిరిపోలేదు, సెకండ్ హాఫ్ అదిరిపోతే మనం కుర్చీలో పర్వాలేదా. దేవిశ్రీ ప్రసాద్ అయితే ఆయన చేశాడు, హెల్ప్ చేశాడు సినిమాకైతే, ఆయన హెల్ప్ ఉంది. కొంచెం సెకండ్ హాఫ్లోనే ఇప్పుడు ఆ ఫ్లాగ్ ఇచ్చేసేటప్పుడు కానీ, ఆ జైల్ సీన్స్లో కానీ కొద్దిగా ఆయన ఇంకా చేసుంటే బాగుండేది. కానీ పాటలు అవి బాగున్నాయి, పర్వాలేదు. ఆర్ఆర్ అది మ్యూజిక్ అది బాగా చేశాడు దేవిశ్రీ ప్రసాద్. సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది, ఎందుకంటే గీతా ఆర్ట్స్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి అవి. సో ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఫైనల్గా చెప్పండి? నేనైతే 2 ఇస్తున్నానండి అంతే. ఎందుకంటే నాకు సెకండ్ హాఫ్ అసలు నచ్చలేదు. నాకు యాక్సెంట్ అదంతా, అంటే సీన్స్ ఫస్ట్ హాఫ్లో కూడా పార్ట్స్గానే బాగున్నాయి కానీ టోటల్గా లేదు. రైట్. ఎమోషన్ కంటెంట్ లేదు, ఎమోషనల్ ఎక్కడ నేను ఫీల్ అవ్వలేదు. సినిమా చూస్తున్నంతసేపు సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు చైతన్య బాగా చేశాడు, సాయి పల్లవి బాగా చేసింది, కానీ ఓవరాల్గా ఒక హోల్గా సినిమాగా చూసుకుంటే అది సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనిపిస్తుంది మనకి. ఆ ఫీల్ అన్నది కనెక్ట్ కాలేకపోతున్నాము. ఆ ఎమోషనల్ కంటెంట్ అయితే లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తండేల్ మూవీ మీద రివ్యూ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది తండేల్ మూవీ రివ్యూ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.